సో వెల్కమ్ టు విన్ బ్రేకర్ తెలుగు ఎక్స్ప్లెనేషన్. సో విన్ బ్రేకర్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ కావాలా అని చెప్పి నేను రివ్యూ ఇచ్చినప్పుడు పోల్ పెట్టాను. అండ్ ఆ పోల్లో ప్రతి ఒక్కరైతే కావాలని చెప్పారు. అందుకే మేము ముందుకైతే దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ తోటి వచ్చాను. సో ఈ వీడియోలో దీని యొక్క ఎపిసోడ్ 1 యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంటే దీంట్లో ఇంకా ఎపిసోడ్ 2 రిలీజ్ కాలేదు. సో ఇది ఎవ్రీ వీక్ ఎవ్రీ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు వెంటనే అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఎపిసోడ్స్ అయితే మిస్ అవ్వరనమాట. ఆన్ టైం చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ 1లోకి దిగిపోదాం. సో ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో మన హీరో మన ఎంసీ అయితే ఒక తాడు మీద నించొని ఉంటాడు కలలో. అక్కడ కొంతమంది అయితే ఇలా అంటూ ఉంటారు, ఆ హెయిర్ కలర్ ఏంటి, ఆ కళ్ళు ఏంటి, నువ్వేంటి అని చెప్పి అందరు ఎక్కిరిస్తూ ఉండడం అండ్ గ్రాస్ అని తిట్టడం. సో ఇలా అంటూ ఉంటారు. అని మనోడు వెంటనే ఆ తాడు మించి జారి పడిపోయినట్టు చూపిస్తారు. సో ఇక్కడ తను ఒంటరోడు అని చెప్పి అండ్ వెంటనే అయితే కల్లో నుంచి నిద్ర లేస్తాడనమాట. లేయంగానే మన హీరోకి హెయిర్ కలర్ 2 ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్. అది మనకు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత టుంపు స్ట్రీట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ప్రశాంతంగా ఉంటుంది. దాంట్లోకి మనోడు ఎంటర్ అవుతాడు. అప్పుడు ఇలా అంటాడు, నాకు స్ట్రాంగ్ మీదే ఇంట్రెస్టింగ్ ఉంది, వీక్ పర్సన్స్ని అస్సలు పట్టించుకొని అంటాడు. అప్పుడు ఇంకొక వైపు ఒక అమ్మాయిని అయితే ఒక గ్యాంగ్ కలిసి ఏడిపిస్తూ ఉంటారు. సో అది చూసిన మనోడికి కోపం వచ్చి, నీలాంటి వీక్ పర్సన్ స్ట్రాంగ్ అనుకుంటేనే నాకు మండుద్దని చెప్పి అందరిని తుక్కురా కొట్టి పడేస్తాడు. అప్పుడు ఇలా అంటాడు, నా ఫేసు నా నేమ్ గుర్తుపెట్టుకో, ఎందుకంటే నీలాంటి బలహీనులు నాతోటి ఫైట్ చేయరు అండ్ బలవంతులు నాతోటి ఫైట్ చేయడానికి ముందుకు వస్తారని చెప్పి నా పేరు హరుక సాకురా అని ఫురిన్ హై స్కూల్ నుంచి వచ్చాను అంటాడు. ఇక అలా అని మనోడైతే వెళ్ళిపోతూ ఉండగా అమ్మాయి ఆపి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు మనోడైతే వెంటనే సుందరిలాగా మారిపోయి, నాకు థ్యాంక్స్ అని, నేను కాపాడలేదు, నాకు వాళ్ళు నచ్చకపోతేనే అది ఇది అంటాడు. నీకు ఆకలిస్తుందా, నా రెస్టారెంట్కి వస్తావంతా తీసుకెళ్ళి తనకైతే ఫుడ్ పెడుతుంది. అప్పుడు తను ఇలా అంటుంది, ఓ నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావా స్కూల్లో, అందుకే నాకు ఎవరో తెలియలేదు, అయినా ఇక్కడికి కొత్తగా ఎవరైనా వస్తారంటే ఆశ్చర్యం వేస్తుంది, ఇంతకుముందు వరకు కూడా ఇక్కడ ఫైట్స్ అని డెలిక్వెంట్స్ అని చాలా ఘోరంగా ఉండేది, ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతుంది, ఇది నా పేరు టచ్బానా కొట్టోహా అని చెప్పి తను అంటుంది. అప్పుడు మనోడు అంటాడు, అవును ఫురిన్ హై స్కూల్ అందరు డెలిక్వెంట్స్ అండ్ అక్కడ అందరూ నాలాంటి వాళ్ళే ఉంటారు, కాబట్టి అలాంటి వాళ్ళల్లో నేను స్ట్రాంగెస్ట్గా మారాలని చెప్పి నా గోల్ అండ్ డెఫినెట్లీ ఆ స్కూల్లోనే టాప్ ప్లేస్కి వెళ్తాను ఆ డెలిక్వెంట్స్లో అని చెప్పి తను అంటాడు. నీకు చాలా హై హోప్స్ ఉన్నాయి ఫురిన్ మీద అని చెప్పి తను అంటుంది. ఒక్క నిమిషం, నీ హెయిర్ 2 కలర్స్ ఉన్నాయి, నీ కళ్ళు 2 కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒరిజినలే కదా, విచిత్రంగా ఉందని చెప్పి తను అంటుంది. అనగానే నీకేమైనా ప్రాబ్లం ఉందా దాంతో అని గట్టిగా అరిస్తే సకురా అప్పుడు టచ్ బాన్ అంటుంది, ఏం లేదు నేను ఇలాంటి బాగానే చూశాను అంటుంది. అదే టైంలో ఒక ముసలాయన అయితే ఆ రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్తూ కొట్టోహాకి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడు మన హీరో ఉండి నువ్వు బ్యాగ్ మర్చిపోయావు అని చెప్పి ఆ ముసలాయన అయితే పిలుస్తాడు. అప్పుడు ఆ ముసలాయన అండ్ కొట్టోహా ఇద్దరు షాక్ అయ్యి అండ్ ఆయన అయితే ఆ బ్యాగ్ తీసుకొని థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక ఆ తర్వాత మనోడు కూడా బయటికి వెళ్తూ ఒక సీన్ అయితే గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు టచిబానా తనతోటి ఇలా అంటుంది, ఆ ముసలాయన నీకు థ్యాంక్స్ చెప్పాడు, అది వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ యొక్క గిఫ్ట్ అంట, కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్పాడంటే ఇక్కడ అందరూ ఏంటి ఎంత వేడిగా ఉన్నారు, నన్ను చూసిన వెంటనే అందరూ తోసేయకుండా నాకు థ్యాంక్స్ చెప్తున్నారు, నాకు అదే అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు తనుండి ఇది మాకు అలవాటేలే అని చెప్పి అంటూ, అంతేకాకుండా ఇలా అంటుంది, నువ్వు ఫురిన్ హై స్కూల్లోనే నెంబర్ 1 అవ్వాలని వచ్చావు కదా, ఇలా ఉంటే నువ్వు ఎప్పటికీ నెంబర్ 1 అయితే కాలేవంటుంది. మనోడికి వెంటనే కోపం వస్తుంది, నేను ఎంత స్ట్రాంగో నీకు తెలియదు అంటాడు. నువ్వు స్ట్రాంగే, కానీ ఇలా ఉంటే నువ్వు ఎప్పటికీ అవ్వలేవు, ఎందుకంటే నువ్వు ఒక్కడివే అని చెప్పి అంటుంది. అప్పుడు మనోడుండి, నేను పక్కన వాళ్ళ మీద ఆధారపడేంత వీక్ కాదు అని చెప్పి రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోబోతుంటాడు. అప్పుడు తను అంటుంది, నేను నీ ఫిజికల్ స్ట్రెంత్ గురించి మాట్లాడట్లేదు, ఫురిన్ కిడ్స్ని ఒక్కసారి కలువు నీకే మ్యాటర్ అర్థమవుతుంది అని చెప్పి అంటుంది. ఇక ఆ తర్వాత స్ట్రీట్లో ఉండగా మనోడు టచ్బానాన్ని కాపాడు కొంతమందిని కొడతాడు కదా. సో ఆ గ్యాంగ్ అయితే వచ్చి తనని అయితే కొట్టడానికి సిద్ధమవుతారు. కానీ ఈసారి చాలామంది వస్తారు. అప్పుడు ఒకడు ఉండి ఇలా అంటాడు, ఆ హెయిర్ కలర్ ఏంటి, ఆ కళ్ళు ఏంటి, నువ్వేనా తోపు అనుకుంటున్నావా అని దగ్గరికి చూస్తే, ఓ అదే నీ రియల్ హెయిర్ రియల్ కళ్ళు, ఇంత చండాలుగా ఉందేంటి అని చెప్పి అంటాడు. అప్పుడు మనోడికి కోపం వస్తుంది, ఇది రియాలిటీ, ఇలా ఉండాలి, ఇలాగే కదా నన్ను అందరు ట్రీట్ చేసింది, అయినా మీ మీద నాకు అసలు ఎటువంటి హోప్స్ లేవు, నా ముందున్న నేను తుక్కుర కొట్టి స్ట్రాంగెస్ట్ అయితే అదే చాలు అని, దానికి నేను ఒంటరిగా ఉంటే ఏంటి కలిసి ఉంటే ఏంటి అని చెప్పి ఇక వెంటనే మనోడిని అయితే మొహం మీద ఒక్క గుద్దుతాడు. ఆ తర్వాత ఇంకా అందరిని అయితే ఒక్కొక్క వరుసగా కుక్కను కొట్టినట్టయితే కొడతాడు. ఆల్మోస్ట్ సగం మందికి పైన పడేస్తాడు అనమాట. సో ఏదైతే చెఫ్స్ కిస్ అని చెప్పాలి, ఈ సీన్ ఆ కొరియోగ్రఫీ ఆ యానిమేషన్ తోపు ఉంటుంది. అలా కొడుతూనే అంటాడు, హెడ్ వచ్చిన వాళ్ళందరూ కొట్టుకుంటూ వెళ్ళి స్ట్రాంగెస్ట్ అయితే నేను ఒక్కడిని ఉన్నా కానీ నేనే నెంబర్ 1 అవుతా కదా, తనేంటి అలా అంటుందని చెప్పి నాన్ స్టాప్ ఒక్కొక్కరిని కొడుతూ ఉంటాడు. అదే టైంలో ఇంకొకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి టచ్ బానాన్ని అయితే పట్టుకొని హాస్టేజ్గా తీసుకొచ్చి, మీ ఫురిన్ స్కూల్ బాయ్స్ అందరూ కూడా హాస్టేజ్ని చూస్తే భయపడి ఆగిపోతారు కదా అని చెప్పి అంటాడు. కానీ మనోడు మాత్రం భయపడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి
టచ్బానాని పట్టుకున్నాను ఒక్క తన్నుతాడు. అప్పుడు టచ్బానా థ్యాంక్స్ చెప్తుంది. నేను నీకే హెల్ప్ చేయట్లేదు వాళ్ళని కొడుతున్నా అంటాడు. ఇక తర్వాత మళ్ళీ అందరూ లేసొచ్చి అయితే అటాక్ చేస్తాడనమాట. టచ్బానాని ప్రొటెక్ట్ చేస్తూ ఎక్కువ ఫైట్ అయితే చేయలేకపోతుంటాడు. అదే టైంలో ఒకడు కత్తి తీసైతే మన హీరో యొక్క కాలుని అయితే కోస్తాడనమాట. అండ్ ఆ దెబ్బతో మనోడైతే కదలలేకపోతాడు. ఇక వెంటనే ఒకడు బేస్బాల్ బ్యాట్ తీసుకొని తల మీద కొట్టబోయే టయానికి అక్కడికి ఫురిన్ హై స్కూల్ నుంచి ఒక సీనియర్ అయితే ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఉండి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఆ బేస్బాల్ బ్యాట్ తీసుకొని విరిచేసి టోటల్ 4 సీనియర్స్ అయితే అక్కడికి వచ్చి ఉంటారు. హిరాగి, మత్సుమోటో, కజీ అండ్ ఎనగిడా వీళ్ళ 4 అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ తుక్కురేగైతే కొడతారనమాట. అండ్ ఇద్దరం సరిపోయే వాళ్ళం 4 మందికి వచ్చామని చెప్పి అనుకుంటూ వాళ్ళనైతే ఒక్కొక్కటి నాన్ స్టాప్గా అయితే కొడుతూ ఉంటారు. అప్పుడు హీరోకి ఏం అర్థం కాదు సకురాకి, అసలు ఫురిన్ నాకెందుకు హెల్ప్ చేస్తుందని చెప్పి. అండ్ అదే టైంలో అక్కడ ఉన్న కామన్ పీపుల్ అందరూ కూడా వాళ్ళనైతే ఎంకరేజ్ చేస్తూ అలా కొట్టండి, తుక్కురేగొట్టి తరిమి కొట్టండి అని చెప్పి అంటూ ఉంటారు. అది చూసి అక్కడ ఏమవుతుంది ఈ స్ట్రీట్లో అని చెప్పి మనోడు అనుకుంటాడు హీరో. అప్పుడే టచ్బానా వచ్చి చెప్తుంది, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతకుముందు వరకు ఇక్కడ సేఫ్టీ లేదు, ప్రతి ఒక్కరు గొడవలే అని చెప్పి. ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల క్రితం ఫురిన్ హై స్కూల్ బాయ్స్ ఈ టౌన్నే మార్చేశారు. వాళ్ళు ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డులోనే ఇక్కడ ఫైట్లు జరగకూడదు, ఇక్కడ ఒక్కరు కూడా తీసుకొచ్చి ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరు ఎటువంటి రకస్ క్రియేట్ చేయకూడదు, అలా చేశారంటే వాళ్ళ తాడ తీస్తామని చెప్పి వాళ్ళు బోర్డు పెట్టారు. ఇది చేసింది ఫురిన్ హై స్కూల్ బాయ్స్ అయినా కానీ వాళ్ళకి ఈ టౌన్ పీపుల్ ఒక పేరైతే పెట్టారు. అదే బొఫిరిన్, ద గార్డియన్స్ ఆఫ్ ద నైబర్హుడ్, ద విండ్ బ్రేకర్ అని చెప్పి టచ్బానా అయితే మన హీరోతో చెప్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఇది జస్టిస్ యొక్క హీరోలాగే ఉన్నారు, వీళ్ళు డెలిక్వెంట్స్లో లేరు కదా అని చెప్పి అంటాడు. అప్పుడు తను అంటుంది, నువ్వన్నది నిజమే, ఒకప్పుడు ఇక్కడ అందరూ డెలిక్వెంట్స్ ఈ ఫైట్లే ఉండేవి, కానీ ఇప్పుడు ఆ ఫైట్ చేసే వాళ్ళే ఈ విలేజ్కి ఈ టౌన్కి నీడెడ్గా మారారు. ఈ టౌన్ పీపులే వాళ్ళని పొగుడుతున్నారు, ఈ టౌన్ పీపుల్కి వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళు నీడెడ్గా మారారు అని చెప్పి అంటారు. ఇదంతా ఫురిన్ హై స్కూల్ వాళ్ళే చేంజ్ చేశారని చెప్పి అంటుంది. ఇంకొక వైపు మనోడు చూస్తే అక్కడ అందరూ వాళ్ళనైతే పొగుడుతూ జనాలందరూ వాళ్ళ 4 అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. అప్పుడే ఇంకొంతమంది మన హీరో దగ్గరికి కూడా వచ్చి, నువ్వు కూడా చాలా బాగా ఫైట్ చేసావు, ఫస్ట్లో నువ్వు ఒక్కడవే అందరిని ఆపగలిగావు, థ్యాంక్స్ చెప్తారు. ఒక ముసలామ కూడా నీ కాలుకు దెబ్బ తగిలింది, తొందరగా ట్రీట్ చేసుకొని మనోడు కాలు పట్టుకోకపోతే భయపడి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి అంటాడు. అప్పుడు టచ్బానా వెళ్ళి తన కాలుకి అయితే ట్రీట్ చేస్తూ ఇలా అంటుంది, నువ్వు ఒక్కడవే, కానీ అది నువ్వు కావాలని కోరుకోలేదు, అది అలా జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ అందరూ నిన్ను చూస్తున్నారు కాబట్టి నువ్వు కూడా ఒక్కసారి అందరినీ చూడు, అప్పుడు నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అది అవ్వగలవు అని చెప్పి తను అంటుంది. అది వినగానే మనోడైతే తెలియని ఒక సంతోషం వచ్చి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్క తన్నైతే తన్నుతాడనమాట. ఒక డెలిక్వెంట్ని తన్ని ఇలా అంటాడు, డెలిక్వెంట్స్ హీరోలాగా చేయడమా, అండ్ ఆ బుఫిరిన్ ఏంటి, అండ్ ఈ గార్డియన్స్ ఏంటి, ఇదంతా చాలా ఆసంగా ఉంది కదా, అండ్ ఫైనల్లీ నేను కూడా ఎవరితో అయినా ఉండగలనా అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ అప్పుడు టచ్బానా ఎలా అంటుంది, అండ్ ఇదే అందరూ హేట్ చేసి దూరం పెట్టిన ఒక పిల్లాడి కథ, తనే ఇప్పుడు ఒక టౌన్కి హీరోగా ఎలా మారబోతున్నాడో అనే కథ ఈ విండ్ బ్రేకర్ అని చెప్పి అంటుంది. అండ్ అంతటితోటి ఎపిసోడ్ 1 ముగుస్తుంది. అయినో కొన్ని డైలాగ్స్ మీకు మంచి హై ఇస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైంలో వెనకాల వచ్చే ఆ మ్యూజిక్ అండ్ ఆ సీను టచ్బానా డైలాగ్స్ వినగానే నాకైతే లిటరల్ గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ ఆ సిరీస్కి ఫ్యాన్ అయ్యేలాగా చేసే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో బాబాయ్ నా.